ఈ లైన్ చూసాక దీన్ని మోటివేషన్ అనాలో ఇంకేమైనా అనాలో నాకు అర్థం కాలేదు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ వెన్ యూ గెట్ స్లీప్ అంట. ఈరోజు పొద్దున్నే 7 గంటలకు లేచినా సరే కాలేజ్కి వెళ్లకుండా విజయవాడ చిన్న పని మీద వెళ్ళొచ్చా. వచ్చేసరికి 12 అయింది. ఈ మొక్క చూడండి పాపం వాటర్ లేక విలవిల్లాడిపోతుందని ఎండకి కొంచెం వాటర్ అయితే పోసా. ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్దాం వల్ల కాలేజ్ కానీ ఇంకా కాలేజ్కి అయితే రెడీ అయిపోయా. బ్యాగ్ ఫార్మాలిటీ కోసం పట్టుకెళ్ళడమే తప్ప అక్కడికి వెళ్ళి చదివేది ఉండదు, చేసేది ఉండదు. ఇంకా 1:30 అలా అవుతుంది. కాలేజ్కి కూడా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యా. బండి ఏమో స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయితే ఉంది కానీ ఎయిర్ పట్టేసినట్టుంది. ఇంకా పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తే అయ్యింది. జస్ట్ 2 minutes డ్రైవ్కే నాకు ఎందుకు వచ్చాను రా బాబు ఈ మధ్యాహ్నం అనిపించింది. అంత అలా ఉంది ఎండ. కాలేజ్కి వచ్చేస్తే మా వాళ్ళు అందరూ లంచ్ చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనకు కాలేజ్ 2 గంటలే కాబట్టి ఒక 1 hour అలా చదువుదాము అని అనుకుని బుక్ తీసా గానీ ఏం ఎక్కట్లేదు భయ్యా. ఫస్ట్ పేజ్ లోనే గంట ఉంది. ఇలా ఉంచితే మా ఫ్రెండ్స్ పిలిచి ఒక రీల్ షూట్ చేస్తున్నాము, కొంచెం వీడియో తీయంటే ఇదిగో హెల్ప్ చేస్తున్నా. మా వాళ్ళకి రీల్ తీసాక కొంచెం స్లీపీగా అనిపిస్తే క్లాస్కి వచ్చి పడుకున్నా. అంతే, టైం చూస్తే 4 అయిపోయింది. ఇంక ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయా. రూమ్ దగ్గరికి రాగానే మనకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అయిన ఒక మెషిన్ కనిపించింది. ఇంకా దాన్ని చూస్తే అక్కడే ఉండిపోయా చాలాసేపు. అదలా ఉంచితే రూమ్ లో కూరగాయలు అండ్ ఎగ్స్ లేవని తెచ్చుకుందామని షాప్కి వచ్చా. సరే మరి రూమ్కి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.